హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ సమ్మర్ స్పెషల్ ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ చూపిస్తున్నాను. ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఇది ఎంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. అసలు ఈ ఎండ వేడికి ఈ గ్లాస్ ఒక్కటి తాగితే సరిపోతుంది. మన బాడీ అంతా కూల్గా అయిపోతుంది, మన మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది. అంత టేస్టీగా, సూపర్ రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా సూపర్ ఈజీ అనమాట. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ సబ్జా సీడ్స్ నానబెట్టుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా మంచిగా వాటర్ పోసేసుకొని నానబెట్టుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తాను పదండి. ఈ జ్యూస్ని నేను గ్రేప్స్తోని చేసుకుంటున్నాను అనమాట. ముందుగా గ్రేప్స్ని మంచిగా వాష్ చేసుకొని తీసేసుకుందాము. ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని గ్రేప్స్ అందులోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకొని తీసుకుందాము. ఇలా గ్రేప్స్ అంతా కూడా క్లీన్గా వాష్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి మంచిగా గ్రేప్స్ అంతా కూడా వేసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. నేను ఇక్కడ కొన్ని పుదీనా ఆకులు వేస్తున్నాను. పుదీనా ఆకుల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది చాలా. అలాగే మనకు రుచికి సరిపడా షుగర్ ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా బ్లాక్ సాల్ట్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ కూడా వేసి చూడండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. అలాగే మనకు జ్యూస్కి సరిపడా వాటర్ నేను ఇక్కడ వేసేసుకొని మంచిగా దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇలా మంచిగా మెత్తగా ఇదంతా కూడా బాగా బ్లెండ్ అయిపోయాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ జ్యూస్ అంతా కూడా మీరు కావాలంటే ఈ జ్యూస్ని వడకట్టైనా కూడా తీసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ అంతా కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాం. మంచిగా చల్లగా ఉండటానికి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పులుపు యాడ్ అవ్వటానికి నేను ఇక్కడ కొంచెం నిమ్మరసం కూడా పిండుతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ సమ్మర్ సీజన్లో తప్పకుండా అందరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్ రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.